2011, 2026 జనాభా ప్రకటించుకుంటే ఇంకా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. దాన్ని గుర్తించే దక్షిణాదికి అన్యాయం జరగదని ఆలోచనతో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకే నిర్ణయాన్ని, ఒకే పాలసీని అమలు చేయాలనే ఉద్దేశంతో, ఒకటే క్రైటీరియా తీసుకొని చేయాలనే ఆలోచనతో మోడీ ప్రభుత్వం వస్తే రెండింటికి లింకు కలిపి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అరే, కొత్త నియోజకవర్గాలు పెరిగితే, పార్లమెంట్ గాని అసెంబ్లీ గాని నియోజకవర్గాలు పెరిగితే చాలా మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి. మేము నాయకులు అవుతాం, మేము ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీ అవుతాం అని చెప్పి ఆశపడుతున్నటువంటి ఆ నాయకులు అందరు ఆశలుగా నీళ్లు జరిగినటువంటి వ్యక్తులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారు, వీళ్ళిద్దరే కారకులు. కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయం మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ గురించి ఏమనుకుంటారు అనేది. డీలిమిటేషన్ ద్వారా సీట్ల సంఖ్య పెంచాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తే ఇవాళ మహిళా బిల్లును వ్యతిరేకించారు, డీలిమిటేషన్ వ్యతిరేకించారు. ఇలా సంతోషం కొద్దీ సంబరాలు చేసుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొత్త తరం నాయకులే ఇలా రేవంత్ రెడ్డిని చూసి ఇలా తిట్టుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇవన్నీ పక్కబెట్టి ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తిట్టుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. నువ్వు చావాలంటే నేను చావని అంటున్నాడు. ఇది అబద్దాల కూర అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే ఎదవా దరిద్రుని ఏం తిరుగుతున్నాడు. ఇవాళ భాష కాదే. ఇవాళ మీరు ఇద్దరు కాదు, ఇవాళ మీ చావుల వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు. తెలంగాణకి ఏం దరిద్రం, మీరిద్దరు దరిద్రం తెలంగాణకు. ఇక రాహుకేతు స్టోరీ తెలిసి కదా మీకు, రాహుకేతుది.